మరణాత యేసయ్య, ఈ శుక్రవారపు ఉపవాస స్వస్థత ప్రార్థనలు నూరంతలుగా నెరవేర్చుము. నిండుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. 2026 నూతన సంవత్సరంలో 2వ శుక్రవారము జనవరి 9వ తేదీ నాటి శుక్రవారపు ఉపవాస స్వస్థత ప్రార్థనలు ఫలాలను ఆశించే ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే నేటి దిన ఉపవాస స్వస్థత వాక్య వాగ్దానము. మార్కు సువార్త 8వ అధ్యాయము 3, 6, 8 వచనములు. యేసు, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోవుదురు. అప్పుడు ఆయన 7 రొట్టెలు పట్టుకొని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించిరి, తృప్తి పొందిరి. మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు తాను నమ్మిన వారిని ఎన్నడూనూ ఆకలిగొననీయుడు, దప్పిక గొననీయుడు. తన సన్నిధికి వచ్చే వారిని వట్టి చేతులతో పంపివేయడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో కోటాను కోట్ల మంది ఆయనను నిజరక్షకునిగా నమ్ముకుని అంగీకరించి బాప్తిస్మం పొందినవారు. బాప్తిస్మం పొందని వారు ఆయన యందు విశ్వాసముంచేవారుగా ఉన్నారు. ఎందరు ప్రార్థించినా, ఏ చోట నుండి ప్రార్థించినా వారి ప్రార్థన ఆలకించి నెరవేర్చువాడై ఉన్నాడు. సుడిగుండాల నుంచి లేవనెత్తి స్వస్థపరిచి ఈవులను ఇచ్చి తృప్తిపరిచేవాడు. ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుని బోధలను వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేల మంది వచ్చారు. 3 రోజులు ఆయన బోధలు విన్నవారు ఆకలి దప్పులను మర్చిపోయి ఆయన ఉపదేశంలో అంతగా లీనమైపోయి పరలోక రాజ్య అనుభూతిని పొందారు. 3 రోజులైనా సరే ఆహారం లేదని, 3 రోజులైనా సరే ఆహారం కోసం లేవని ప్రజలను చూచి యేసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు. అంతేకాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు. వీరు 3 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు కదా, వీరిని వట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చి పంపిన రీతిగానే శారీరక ఆహారము కూడా ఇచ్చి పంపకపోతే చీకటి శక్తులు దారిలో మూర్ఛపోయేటట్లు చేసి దేవుని కుమారుడికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టి సందు ఇవ్వకుండా సురక్షితంగా ఇంటికి చేరే విధముగా తృప్తిపరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. 7 అనేది పరిశుద్ధ సంఖ్య అయి ఉన్నది మరియు సంపూర్ణ సంఖ్య అయి ఉన్నది. అక్కడ 7 రొట్టెలే లభ్యమైనవి. ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చి జనసమూహానికి వడ్డించాలని ఆదేశించారు. వట్టి రొట్టెలనే కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు. ఇంచుమించు 4,000 మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి 7 గంపల నిండా ఎత్తి ఉన్నారు. ఇన్ని అద్భుతములు దగ్గరుండి చూచిన శిష్యులు యేసుప్రభు ఇంకా సూచక్రియలు చేయాలని అడగడంతో ఆయనకు విసుగు రప్పించిరి. మీరు ఎందుకు గ్రహించలేకున్నారు? ఏం సూచక్రియలు కావాలని కోప్పడ్డారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు స్వస్థతలు అందుకుంటున్నా మనము కూడా ఇంకా ఏదో సూచక్రియలు రావాలని మనము నేటి కాలంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. యేసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయానికి వచ్చుచున్న వారిని వట్టి చేతులతో పంపేవాడు కాదు. స్వస్థతలతో, ఆరోగ్యంతో, ఆశీర్వాదములతో దీవెనలను ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు, కడుపు నింపుకునేంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవెనలు కుమ్మరింపు మెండుగా కురిపించును గాక. ఆమేన్. శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనలు. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించే ఆశీర్వాదాల కర్త అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నేడు మరోసారి నీ సన్నిధిలో నుండి మీరు ఇచ్చే ఫలాలు నెరవేర్పుల కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదములు, తలాంతులు, గర్భఫలములు, జ్ఞానములు, తెలివితేటలు, వివేకము, పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు, సేవా పరిచర్యలో అభివృద్ధి, దేవాలయాల నిర్మాణము, గృహముల నిర్మాణము, బైబిల్ బోధనలో పరిణితి, పోటీ పరీక్షల్లో విజయము, ఉద్యోగములు, వ్యాపారము, ఉపాధులు, అభివృద్ధి, బిడ్డల భవిష్యత్తు, పంటల సమృద్ధిగా పండుట, పశుపక్షాదుల కాపుదల, విద్యా పరీక్షలలో విజయము, విదేశాలలో ఉన్నవారికి కాపుదల, విదేశాలు వెళ్ళుటకు మార్గము సులువవుట, కోర్టు వాద్యములలో విజయము,
అప్పుల బాధ నుంచి విమోచన. ఇలా ఎన్నెన్నో ఆశిస్తున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా జయమి ఇచ్చి ఫలింపచేయమని వేడుకొనుచున్నాము. నీవు ఉపవాసంతో నీ ప్రజలను పంపివేయగా ఆహారం పెట్టి దీవించి ఎలాగూ వారిని ఇంటికి పంపినావో ఆ విధముగానే మా అంశంలను నెరవేర్చి సఫలపరిచి మా గృహములను వెలిగింపచేసి మా అంశంలను నెరవేర్పు అనే ఆకలి తీర్చి ఆశీర్వాదాల రొట్టెలను సమృద్ధిగా అనుగ్రహించి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. నీ సన్నిధిలో నిరంతరము నిన్ను ఆరాధించుచు స్తుతించుచు నివసించే శక్తిని మాకెల్లరకు దయచేయము. ఏమైతే దేవుడు నన్ను బాగు చేయవాడు స్వస్థపరచువాడని అనుకుంటున్నాము, కానీ నీ నుంచే పొందలేక సతమతమైపోతున్నాము ప్రభువా. ఈ సంవత్సరం అటువంటి దుస్థితిలోనికి వెళ్లకుండా నిన్ను బాగు చేసేదనన్న నీ వాక్య వాగ్దానమును ఎత్తిపట్టుకుని సాధించుకునే శక్తిని నెరవేర్చుకునే భాగ్యములతో మమ్మను నింపమని వేడుకొనుచున్నాము. ఈ సంవత్సరంలో మా కోరికలన్నీ నెరవేర్చుము. నీ జీవితంలో హెచ్చింపు దయచేసి ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, ఉపాధిపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, నూతన గృహము పరముగా, ఈవుల పరముగా, గర్భఫలముల పరముగా నూరంతుల ఆశీర్వాదంలో నెరవేర్చమని వేడుకొనుచున్నాము. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. నూతన సంవత్సరం నీవు ఇచ్చిన వాగ్దానములు అందుకున్న మేము వాటిలోని మర్మములను ఆశీర్వాదములను గ్రహించుకొని వాటిని అందుకొనగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఆ వాగ్దానములతో పాటు ప్రతిరోజు మేము వినుచున్న ఈ వాగ్దానములు కూడా మా యందు నూరంతలుగా నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ప్రియ బిడ్డలైన మేమును మా కుటుంబాలలో ఉన్నవారు ఎవరునూ కూడా నీవిచ్చిన దీర్ఘాయుషు తీరకుండా మరణమునకు అప్పగించవద్దని, అస్వస్థతలుగా కావద్దని బ్రతిమలాడుకొనుచున్నాము. ఉచితంగా ఇచ్చే నీ స్వస్థతను యాచించి నీ నుండి సంపూర్ణ ఆరోగ్యము పొందగల శక్తిని మీ ప్రియ బిడ్డలైన మా అందరికీ దయచేయమని ప్రార్థించుచున్నాము. నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకొను. నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏక మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. 7 వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. దీవెన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు స్వస్థతలు, ఆశీర్వాదాలు కురిపించే యేసుక్రీస్తు నామమున మన అంశములనే ఆకలి, ఉపవాసమును, తన రొట్టెలనే దీవెనలను కురిపించి దీక్షా ఫలాలను, వరములను, స్వస్థతలను, దీవెనలను నూరంతలుగా ప్రవహింపచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా, నాకు దీనత్వము ఇవ్వయ్యా.